హనుమాన్ జయంతి సందర్భంగా తిరుమలలోని జపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారికి టీటీడీ తరపున ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మంగళవారం ఉదయం పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఈవో, అదనపు ఈవోలకు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు సింధూర వస్త్రంతో ఈవో, అదనపు ఈవోలను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ హనుమాన్ జయంతి రోజున జపాలి హనుమాన్కు టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతున్నాయని, భక్తులందరూ సంతోషంగా దర్శనాలు చేసుకుంటున్నారని చెప్పారు. భక్తులందరికీ హనుమంతుని అనుగ్రహం కలగాలని ప్రార్థించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, వీసీఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు హనుమాన్ జయంతి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున భక్తులందరికీ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలానే సాంప్రదాయబద్ధంగా ఈరోజు టీటీడీ తరపున జపాలీలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఈవో గారు, అలానే మిగతా ఆఫీసర్స్ అందరం కూడా వచ్చి స్వామివారికి సమర్పించి స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. అలానే ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమం. అలానే అందరం కూడా వేద పండితుల మధ్య, వేదపట్నం మధ్య వచ్చి సమర్పించడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, జపాలి అంటేనే మంచి ప్రశాంతత. చుట్టూరు ఉన్న అటవీ ప్రాంతంలో ఒక మహా ఋషి, జపాలి ఋషి ఇక్కడ ధ్యానం చేసి తపస్సు చేసి ఇక్కడ స్వామివారి ప్రతిష్ట చేయటం జరిగింది. టెంపుల్ కూడా చాలా మహత్తరమైన టెంపుల్. చూడంగానే పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే టెంపుల్ వలన భక్తులు కూడా మనకి పైన దర్శనం చేసుకొని ఇక్కడ రావడం, అలానే కింద నుంచి, అలానే బాలాజీ కాలనీ నుంచి కూడా చాలామంది వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా మీ అందరూ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, తిరుమల కొండపైన ఉన్న ప్రశాంతత, ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ వల్ల కానీ, ఎక్కడొచ్చినా కానీ మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక విలువలు పెరిగే విధంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర.